నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మనం ఇంట్లోనే ఈ ఐస్ క్రీమ్స్ని చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి మనకు ఎలాంటి క్రీమ్ కానీ బీటర్ కానీ అవసరం లేదు. చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్తో ఇంట్లోనే ఈ ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈ 4 వెరైటీ ఐస్ క్రీమ్స్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా 100% నచ్చుతుంది. మరి చల్లగా ఈ రుచికరమైన ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఫటాఫట్గా ఇప్పుడు చూసేద్దాం రండి. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి కోకోనట్ ఐస్ క్రీమ్. ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరితో ఈ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే న్యాచురల్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. మరి ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ చేయడానికి ముందుగా ఇక్కడ నా దగ్గర ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయింది, లేకపోతే కొబ్బరికాయని తీసుకొని కొట్టి తీసుకున్నాను. సో ఒక కొబ్బరి చిప్పను తీసుకొని షెల్ని రిమూవ్ చేసి తీసుకోండి. షెల్ని రిమూవ్ చేశాక కొబ్బరికాయకు ఉండే ఈ బ్రౌన్ పార్ట్ని కూడా తీసేసి తీసుకోండి. బ్రౌన్ పార్ట్ని కూడా తీసేశాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్ వరకు తీసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీతో చేయాలంటే 2 కప్పుల మెజర్మెంట్తో అయినా చేసుకోవచ్చు. సో ఇలా 1 కప్పు కొబ్బరి ముక్కల్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టగా వచ్చిన నీళ్ళను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక అరకప్పు నీళ్ళను కానీ లేదా అరకప్పు కాచి చల్లార్చిన పాలనైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేయండి. మనకు ఎక్కడ కూడా కొబ్బరి ముక్కలు అనేది తలగకుండా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేయాలి. మీరు బరకగా గ్రైండ్ చేశారంటే ఐస్ క్రీమ్ తినేటప్పుడు కొబ్బరి పొట్టు అనేది తగులుతూ ఉంటుంది. కాబట్టి ఇలా వీలైనంత వరకు సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా రుబ్బి తీసుకోండి. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ కొబ్బరి మిక్స్ని రెడీగా పక్కనుంచి మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు పాలను తీసుకోండి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ పాలను వాడుతున్నానండి. మీరు కావాలంటే చిక్కటి గేదె పాలనైనా లేదా ప్యాకెట్ పాలనైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న పాలను బాగా వేడి చేయండి. ఇలా పాలను ఒక పక్కన వేడి చేస్తూనే మరో పక్కన ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకోండి. మనం ఐస్ క్రీమ్లో ఇలా కార్న్ఫ్లోర్ వేయడం వలన ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా చాలా చక్కగా వస్తుంది. మీరు కార్న్ఫ్లోర్ వేయకపోతే కొంచెం పేప్సీ తిన్నట్టుగా అనిపిస్తుందండి. కాబట్టి ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని తీసుకొని ఇందులోనే ఒక అరకప్పు చిక్కటి పాలను తీసుకొని బాగా కలపండి. పిండి ముద్దలు లేకుండా ఇలా ఒకసారి బాగా కలిపి ఈ పాలను రెడీగా పక్కనుంచండి. మరో పక్కన పాలు కూడా వేడవడానికి స్టార్ట్ అయ్యాయి. ఇలా పాలు బాగా వేడవుతున్నప్పుడు ఇందులోకి మనం కలిపిన కార్న్ఫ్లోర్ పాలను మరొకసారి బాగా కలిపి తీసుకోండి. ఇలా మనం కార్న్ఫ్లోర్ పాలను తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి పాలను తీసుకొని వెంటనే బాగా కలపండి. ఇక్కడ మనం తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాం కాబట్టి కార్న్ఫ్లోర్ వేయగానే ముద్దలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కార్న్ఫ్లోర్ పాలను తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపాక ఇందులోకి ఒక అరకప్పు వరకు పంచదారను తీసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి చక్కెర అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలంటే చక్కెర పూర్తిగా కరిగిపోయాక కొంచెం టేస్ట్ చేసి మీ టేస్ట్కి సరిపడా లేకపోతే అడ్జస్ట్ చేసుకునైనా చేయొచ్చు. సో ఇలా చక్కెరని తీసుకున్నాక ఒక 2-3 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించండి. మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెడితే గిన్నెకు అతుక్కుపోయి మాడిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి. చూడండి, పాలు కూడా చిక్కబడ్డాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇది కొంచెం చల్లారేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారాక చూస్తే చూడండి ఇంకాస్త చిక్కబడింది కదా. సో మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలాగే ఉండాలి. మరీ పలుచగా ఉండద్దు, అలానే గట్టిగా ముద్దలా కూడా ఉండద్దు. సో ఇలా పూర్తిగా చల్లారిన దీన్ని మనం ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి మిక్స్లోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను మిక్సీ గిన్నెలోనే మనం కాచిన పాలను కూడా తీసుకొని జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ప్యాన్లోకే కొబ్బరి మిక్స్ని తీసుకొని కలిపైన ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయొచ్చండి. లేదా ఇలా ఒకసారి లైట్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు దీన్ని ఐస్ క్రీమ్లా ఫ్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ నేను చిన్న ఇలా స్టీల్ బాక్స్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఒకటి ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ని కానీ
లేదా స్టీల్ డబ్బాలోకైనా తీసుకోవచ్చు. లేదా చిన్న చిన్న టీ గ్లాసెస్‌లోకి తీసుకొని కుల్ఫీలా అయినా చేసుకోవచ్చండి. సో, ఇక్కడ నేనైతే ఇలా స్టీల్ డబ్బాలోకి తీసుకొని పైన అల్యూమినియం ఫాయిల్ కవర్‌ని పెడుతున్నాను. ఇలా ఫాయిల్ కవర్ పెట్టడం వలన ఐస్ క్రీమ్ రెడీ అయ్యేటప్పుడు ఏమైనా ఎక్స్‌ట్రా వాటర్ ఉంటే ఐస్ క్రీమ్‌పై పడకుండా ఉంటాయి. ఇప్పుడు టైట్‌గా కవర్ చేసి ఇప్పుడు దీన్ని మనం ఒక 7, 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్‌లో కొంచెం వోల్టేజ్‌ని పెట్టి ఫ్రీజ్ చేశామంటే ఐస్ క్రీమ్ అనేది చక్కగా ఫార్మ్ అవుతుంది. ఇన్ కేస్ మీ డీప్ ఫ్రిడ్జ్‌లో ఐస్ అనేది తొందరగా కాకపోతే ఒక 9, 10 గంటలైనా ఫ్రీజ్ చేయొచ్చు. చూడండి చక్కగా గడ్డకట్టింది. ఇప్పుడు దీన్ని మనం డీమోల్డ్ చేయడానికి ఇలా 2 చేతులతో రబ్ చేసైనా డీమోల్డ్ చేయొచ్చు. లేదా వాటర్‌లో ఇలా 5-10 సెకండ్స్ డిప్ చేసి ఆ తర్వాతైనా డీమోల్డ్ చేయొచ్చు. ఇక్కడ నేను స్టీల్ డబ్బాలో కట్ కుల్ఫీలా చేయడానికి తీసుకున్నాను కదా! సో, నేను దీన్ని డీమోల్డ్ చేయడానికి మధ్యలో కొంచెం నైఫ్‌ని గుచ్చి ఇలా స్లోగా తిప్పుతూ తీసుకుంటున్నాను. ఇలా చేయడం మీకు కష్టంగా అనిపిస్తే ఏదైనా కొంచెం పెద్ద బాక్స్‌లోకి తీసుకొనైనా ఐస్ క్రీమ్‌లా చేసుకోవచ్చు. కొబ్బరి టేస్ట్‌తో ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుందండి. మీరోసారి డెఫినెట్‌గా ఈ ఐస్ క్రీమ్‌ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగా లైక్ చేస్తారు. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బాదం కుల్ఫీ. బయటకున్న టేస్ట్‌తో ఇంట్లోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చు. మరి ఇంట్లోనే పాలతో చాలా ఈజీగా చేసుకునే ఈ బాదం కుల్ఫీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 11, 12 బాదం పప్పుల్ని తీసుకోండి. సో, ఇవి త్వరగా నానడానికి కొంచెం వేడి నీళ్ళను తీసుకొని 20, 30 నిమిషాలు నానబెట్టండి. మనం ముందే కాస్త ప్లాన్ కొద్ది ఉంటే ఒక 4, 5 గంటల ముందే బాదంని బాగా నానబెట్టి తీసుకోవచ్చు. అరగంట తర్వాత ఇప్పుడు బాదంపై ఉన్న పొట్టును పీల్ ఆఫ్ చేసేసి తీసుకుందాం. నిజానికి బాదంపై ఉన్న పొట్టును పీల్ ఆఫ్ చేయకుండా అలాగే గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. లేదా ఇలా పొట్టు తీసేసైనా తీసుకోవచ్చు. సో, ఇలా అన్ని బాదంలపై ఉన్న పొట్టును పీల్ ఆఫ్ చేశాక ముందుగా పాలు వేడి చేయడానికి మరో పక్కన ప్యాన్‌లోకి పాలను తీసుకొని వేడి చేసుకుందాం. పాలు తీసుకోవడానికి ముందుగా మనం పాలను ఎందులో అయితే తీసుకుంటున్నామో ఆ గిన్నెను ఒకసారి బాగా కడిగి ఒక అర లీటర్ పాలను తీసుకోండి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ పాలను వాడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ పాలనైనా వాడొచ్చు. లేదా గేదె పాలను, ఆవు పాలనైనా వాడొచ్చు. సో, ఇలా తీసుకున్న పాలను బాగా వేడి చేయండి. ఈ పాలు వేడయ్యేలోగా మరో పక్కన మనం బాదాంని గ్రైండ్ చేసి తీసుకుందాం. ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి మనం పొట్టు ఊల్చేసిన బాదం పప్పుల్ని, అలాగే మంచి టేస్ట్ కోసం ఒక 3, 4 యాలకులను తీసుకోండి. సో, వీటిని మెత్తగా గ్రైండ్ చేయడానికి మనం వేడి చేయడానికి పెట్టిన పాలల్లో నుండి 1, 2 టేబుల్ స్పూన్ల పాలను కూడా తీసుకొని ఈ మిక్సీ గిన్నెలోకి తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. సో, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఈ బాదం పేస్ట్‌ని రెడీగా పక్కనుంచేయండి. అలాగే ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్‌ని తీసుకోండి. ఇక్కడ నేను బాదం కుల్ఫీ కొంచెం కలర్‌గా చేయడానికి కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాను. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్‌లో కార్న్ ఫ్లోర్‌నైనా తీసుకోవచ్చు. సో, ఇందులోకి కూడా ఒక పావు కప్పన్ని నీళ్లను కానీ లేదా పాలను కానీ తీసుకొని బాగా కలపండి. ఇలా పిండి ముద్దలేమీ లేకుండా బాగా కలిపి ఈ గిన్నెను కూడా రెడీగా పక్కనుంచేయండి. మరో పక్కన చూడండి పాలు కూడా చక్కగా వేడై పొంగు వస్తుంది కదా! సో, ఇలా పాలు వేడవ్వడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి ఇక్కడ నేను చిటికెడంత కుంకుమ పువ్వుని తీసుకుంటున్నాను. నిజానికి కుంకుమ పువ్వు కంపల్సరీ కాదండి. ఇంట్లో లేకపోతే కుంకుమ పువ్వు వేయకుండా అయినా చేయొచ్చు. సో, ఇలా ఒకసారి బాగా కలిపాక ఒక 2 నిమిషాలు పాలను బాగా వేడి చేయండి. పాలు 1, 2 నిమిషాలు బాగా మరిగాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన బాదం పేస్ట్‌ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే మిక్సీ గిన్నెలోనే ఇంకొన్ని పాలను కూడా తీసుకొని ఏమైనా బాదం పేస్ట్ ఉంటే దాన్ని కూడా ప్యాన్‌లోకి తీసుకోండి. సో, ఇలా గ్రైండ్ చేసిన బాదం పేస్ట్‌ని తీసుకొని ఒకసారి బాగా కలిపాక కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టిన గిన్నెను కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపి పాలల్లోకి తీసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్‌ని తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి కస్టర్డ్ పౌడర్‌ని తీసుకొని బాగా కలపండి. అలాగే మనం వెంటనే కలపాలి. కొంచెం లేట్ చేసిన కస్టర్డ్ పౌడర్ అనేది ముద్దలు కట్టేస్తుంది. సో, ఇలా ఒకసారి బాగా కలిపాక ఒక 3, 4 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ పాలను బాగా మరిగించండి. ఇందులో మనం కస్టర్డ్ పౌడర్‌ని తీసుకున్నాం కాబట్టి పాలనేవి త్వరగానే చిక్కబడతాయి.
ఇలా ఒక 3 నిమిషాలు బాగా మరిగించాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన కొన్ని బాదం పప్పు ముక్కల్ని తీసుకుంటున్నాను. సో, ఇలా బాదాంని కొంచెం కట్ చేసి వేయడం వలన మనం కుల్ఫీ తినేటప్పుడు మధ్య మధ్యలో తలుగుతూ చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. మనం తీసుకున్న ఈ అర లీటర్ పాలకు ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెర స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు స్వీట్ ఎక్కువగా ఉండాలంటే మరో టేబుల్ స్పూన్ చక్కెరను ఎక్స్‌ట్రాగైనా తీసుకోవచ్చు. సో, ఇలా చక్కెరను తీసుకున్నాక మళ్ళీ ఒక 2, 3 నిమిషాలు మరిగించండి. మనకు ఈ పాల మిక్స్ అనేది లైట్‌గా చిక్కబడాలండి. అలా కొంచెం చిక్కబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించండి. ఒక 3, 4 నిమిషాల తర్వాత చూడండి పాలు చక్కగా చిక్కబడ్డాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వండి. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేటప్పుడు యాలకులను తీసుకొని గ్రైండ్ చేశాను కాబట్టి మళ్ళీ యాలకుల పొడిని తీసుకోలేదు. ఇన్ కేస్ మీరు ఆ టైంలో తీసుకోకపోతే ఇలా చివర్లో తీసుకొని కలపండి. అలాగే స్టవ్ ఆఫ్ చేశాక అలాగే వదిలేయకుండా కాసేపు కలుపుతూ కొంచెం చల్లారనివ్వండి. ఇలా కలపడం వలన పైన అట్టనేది మందంగా తయారవ్వకుండా పాలల్లో చక్కగా కలిసిపోతుంది. చూడండి పాలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇలా పాలు పూర్తిగా చల్లారిపోయాక కుల్ఫీ మోల్డ్‌లోకి తీసుకుందాం. ఇక్కడ నేను కుల్ఫీ మోల్డ్‌లోకి తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి కుల్ఫీ మోల్డ్ లేకపోతే ఇంట్లో ఉండే ఇలాంటి టీ గ్లాస్‌లో అయినా మనం ఐస్ క్రీమ్‌ని చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనైతే కుల్ఫీ మోల్డ్‌లోకి ఐస్ క్రీమ్‌ని తీసుకుంటున్నాను. మనం తీసుకున్న అర లీటర్ పాలతో ఒక 4 కుల్ఫీ మోల్డ్‌లోకి ఫిల్ అయిందండి. ఇన్ కేస్ మీరు స్టీల్ గ్లాస్‌లోకి తీసుకున్నట్లయితే గ్లాస్ సైజ్ పెద్దగా ఉంటే 2 గ్లాస్‌లోకి ఫిల్ అవుతుంది. సో, ఇలా కుల్ఫీ మోల్డ్‌లోకి తీసుకున్నాక పైన అల్యూమినియం ఫాయిల్ కవర్‌ని పెట్టి పైనుండి చిన్నగా హోల్ చేసి ఇక్కడ నేను ఐస్ క్రీమ్ స్టిక్‌ని పెడుతున్నాను. మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్ లేకపోతే ఒక గంట సేపు ఫ్రీజ్ చేశాక స్పూన్‌ని ఉల్టాగా పెట్టైనా ఐస్ క్రీమ్‌లా ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో, ఇలా తయారు చేసిన ఈ బాదం కుల్ఫీలను ఫ్రీజర్‌లో ఒక 7, 8 గంటలు పెట్టండి. ఇక్కడ నేను నెక్స్ట్ డే తినడానికి ఈరోజు ప్రిపేర్ చేశాను. ఒక 10, 12 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి చూపిస్తున్నాను. సో, పైనున్న ఫాయిల్ కవర్‌ని తీసేసి చూడండి ఐస్ క్రీమ్ అనేది చక్కగా గడ్డగట్టింది. ఇప్పుడు వీటిని డీమోల్ చేయడానికి వాటర్‌లో ఒక 5, 10 సెకండ్స్ పెట్టి డీమోల్ చేసుకుందాం. లేదా ఇలా వాటర్‌లో పెట్టకుండా అరచేతిలోనే రబ్ చేసైనా మనం స్లోగా తిప్పుతూ కూడా కుల్ఫీని బయటకు తీయొచ్చు. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇలాగే మిగతా కుల్ఫీ మోల్డన్నీ కూడా డీమోల్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇక్కడ నాకు ఇంట్లో కరెక్ట్‌గా నలుగురికి సరిపోయేలా 4 కుల్ఫీలను ప్రిపేర్ చేశాను. ఇన్ కేస్ మీ ఇంట్లో ఎక్కువ మందుంటే లీటర్ పాలతో చేసుకుంటే సరిపోతుంది. ఈ బాదం కుల్ఫీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు. మన థర్డ్ రెసిపీ వచ్చేసి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. చాలా మందికి ఈ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే చాలా బాగా ఇష్టపడతారు. మరి ఇంట్లోనే పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్‌ని ఎలాంటి క్రీమ్ లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కోసం క్యారమెల్‌ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక పావు కప్పు షుగర్‌ని తీసుకొని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. దీని వలన షుగర్ అనేది ఈవెన్‌గా తొందరగా మెల్ట్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేశాక కలపకుండా ఒక 2, 3 నిమిషాలు ఇలాగే వదిలేసామంటే చూడండి ఇలా షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఇలా మనకు షుగర్ మెల్ట్ అయిపోయాక స్లోగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ షుగర్‌ని కొంచెం గోల్డెన్ కలర్‌కు వచ్చేంత వరకు చూడండి. అలాగే మనకు ఈ షుగర్ అనేది డార్క్ కలర్‌కి రాకుండా మంటను మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్‌లో పెట్టి చేయండి. మనకు ఈ షుగర్ సిరప్ మాడిపోతే టేస్ట్ అనేది కొంచెం చేదొస్తుంది. కాబట్టి క్యారమెల్‌ని ఇలా లైట్ గోల్డెన్ కలర్‌కి ప్రిపేర్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బటర్‌ని తీసుకుందాం. బటర్ వచ్చేసి మీరు సాల్టెడ్ బటర్ తీసుకోవచ్చు లేదా అన్సాల్టెడ్ బటర్‌నైనా తీసుకోవచ్చు. అన్సాల్టెడ్ బటర్‌ని తీసుకుంటుంటే చిటికెడంతా ఉప్పుని కూడా తీసుకోండి. అలాగే ఒక 2, 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకొని బాగా కలపండి. ఇలా తయారు చేసిన ఈ క్యారమెల్‌ని బటర్ రాసిన ఏదైనా ప్లేట్‌లోకి గానీ, లేదా ఇలా బటర్ పేపర్ పైన గానీ తీసుకోండి. ఇది వితిన్ సెకండ్స్‌లో చల్లారిపోతుందండి. ఇది మొత్తం చల్లారేంత వరకు ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టాలి. ఇది పూర్తిగా చల్లారాక మనం యాడ్ చేసింది బటర్ పేపర్ పైన కాబట్టి చాలా ఈజీగా ఊడొస్తుంది. ఇన్ కేస్ మీరు స్టీల్ ప్లేట్ పైన తీసుకుంటుంటే చాకుతో కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి
క్రష్ పొడిలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ నేను కొంచెం చిన్న రోల్లోకి కొంచెం కొంచెంగా ఈ బటర్ స్కాచ్ని తీసుకొని కచ్చపచ్చగా దంచుతున్నాను. మనకు ఇది మరీ పౌడర్లా కూడా ఉండద్దు. ఇలా అంతా కూడా కోర్స్ టెక్స్చర్లా బటర్ స్కాచ్ మిక్స్ని ప్రిపేర్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 కప్పుల వరకు పాలను తీసుకుందాం. ఈ 2 కప్పుల పాలనేవి అర లీటర్ వరకు ఉంటాయి. అలాగే ఇక్కడ నేను గేదె పాలను తీసుకున్నానండి. మీరు మంచి టేస్ట్ కోసం క్రీమ్ పాలను తీసుకోండి, లేకపోతే ప్యాకెట్ పాలనైనా యూజ్ చేయొచ్చు. ఈ పాలను బాగా వేడి చేయండి. ఈ పాలు బాగా మరిగేటంత వరకు ఇంకొక గిన్నెలోకి 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండిని తీసుకుందాం. ఇందులోనే ఒక అరకప్పు వరకు పాలను తీసుకొని పిండి ముద్దలేమీ లేకుండా బాగా కలపండి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే ఈ ప్లేస్లో కాస్త వేపిన మైదా పిండిని కానీ లేదా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. కానీ బెస్ట్ టేస్ట్ కోసం కార్న్ ఫ్లోర్ని తీసుకోండి. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా కలిపాక మరో పక్కన చూడండి పాలు కూడా బాగా వేడయ్యాయి కదా. ఇలా వేడైన పాలను ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించాలి. 2-3 నిమిషాలు మరిగిన తర్వాతే ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల పంచదారను తీసుకోండి. మనం చేసే ఈ ఐస్ క్రీమ్కి 5 టేబుల్ స్పూన్ల పంచదార స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోనే మనం కార్న్ ఫ్లోర్ కలిపిన పాలను కూడా మరోసారి బాగా కలిపి తీసుకుందాం. ఇలా కార్న్ ఫ్లోర్ కలిపిన పాలను యాడ్ చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి కలపండి. దీని వలన కార్న్ ఫ్లోర్ అనేది ప్యాన్కి అతుక్కుపోకుండా ముద్దలు కట్టకుండా ఈ పాలల్లో బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే మనకి ఇది అనేది కొంచెం గట్టిగా ఇలా వస్తుంది. ఇలా వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్స్ని తీసుకుంటున్నాను. అలాగే మంచి కలర్ కోసం చిటికెడంత ఎల్లో ఫుడ్ కలర్ని కూడా తీసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ స్కాచ్ ఎసెన్స్ లేకపోయినా లేదా ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోయినా 2 కూడా స్కిప్ చేయొచ్చండి. ఈ 2 స్కిప్ చేసిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇలా ఉడికించిన ఈ కార్న్ ఫ్లోర్ పాలు పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టండి. పూర్తిగా చల్లారాక మిక్సర్ జార్లోకి తీసుకొని మధ్య మధ్యలో ఆగుతూ బాగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేయడం వలన ఇదనేది కొంచెం నురగగా ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఏదైనా ట్రేలోకి కానీ డబ్బాలోకి కానీ తీసుకొని చక్కగా ప్యాక్ చేసుకుందాం. ఇక్కడ నేను పైన కవర్తో ప్యాక్ చేస్తున్నాను. మీరు డబ్బాలోకి తీసుకుంటుంటే టైట్గా మూత పెట్టైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తయారు చేసిన ఈ ఐస్ క్రీమ్ని ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టాక చూద్దాం. ఇక్కడ నేను ఒక 2 గంటల తర్వాత ఐస్ క్రీమ్ బాక్స్ని బయటకు తీసి చూపిస్తున్నాను. చూడండి, ఐస్ క్రీమ్ అనేది కొంచెం గట్టిపడింది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మళ్ళీ మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేయాలి. ఇలా ఒకసారి బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల బటర్ స్కాచ్ మిక్స్ని తీసుకుందాం. అలాగే మనం చేసే ఐస్ క్రీమ్ అనేది మంచి క్రీమీగా అచ్చం పార్లర్లోలా కమ్మగా టేస్ట్ రావడానికి ఇక్కడ నేను పాలపైన మీగడ తీస్తుంటాం కదా, ఆ మీగడను యాడ్ చేస్తున్నాను. మనం ఐస్ క్రీమ్ కోసం ఎప్పుడైనా సరే ఫ్రెష్గా తీసిన మీగడను యూజ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఎక్కువగా వస్తుంది. మొత్తానికి ఇలా తీసిన మీగడను ఈ ఐస్ క్రీమ్లోకి ఒక 3/4 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర మీగడ లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు, లేదా ఈ ప్లేస్లో ఒక 3/4 కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకునైనా ఈ ఐస్ క్రీమ్ని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 3/4 కప్పు వరకు పాల మీగడను తీసుకున్నాక మధ్య మధ్యలో ఆగుతూ ఈ మీగడలోని ఫ్యాట్ అంతా కూడా ఐస్ క్రీమ్లో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఐస్ క్రీమ్ అనేది మనకు ఇలా నురగగా రావాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే ఐస్ క్రీమ్ అనేది చాలా చక్కగా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయినట్లు. ఇప్పుడు ఇలా తయారు చేసిన ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మళ్ళీ ట్రేలోకి తీసుకొని ఫ్రీజ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ పైన వాటర్ అనేది పడకుండా బటర్ పేపర్ని ఐస్ క్రీమ్కి ఇలా టచ్ చేయేలా పెడుతున్నాను. మీరు ఈ బటర్ పేపర్ ప్లేస్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్నైనా తీసుకోవచ్చు. మొత్తానికి మనం ఈ ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాటర్ పడకుండా ఇలా చక్కగా కవర్ చేయండి. దీనిపైన మళ్ళీ నేను పైనుండి ప్లాస్టిక్ కవర్ని ఇలా పెడుతున్నాను.
ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్‌ని ఓవర్ నైట్ లేదా 7 నుండి 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి బాగా ఫ్రీజ్ చేసుకోవాలి. 7 గంటల తర్వాత ఇక్కడ నేను ఫ్రిడ్జ్ నుండి తీసి ఒక 10 నిమిషాలు బయట పెట్టి చూపిస్తున్నాను. మనం ఫ్రిడ్జ్ నుండి తీసి వెంటనే సర్వ్ చేస్తే కొంచెం ఐస్ క్రీమ్ అనేది గట్టిగా అనిపిస్తుంది. కాబట్టి ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. స్కూపీతో గానీ లేదా ఏదైనా గరిటెతో, స్పూన్‌తో గానీ సర్వ్ చేసుకోవడమే. చూడండి చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బావుంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా చాలా సింపుల్ వేలో ఇలా ఓసారి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్‌ని చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా సర్వ్ చేశాక పైనుండి కొంచెం ఇక్కడ నేను బటర్ స్కాచ్ మిక్స్‌ని ఇలా తీసుకుంటున్నాను. అంతే కమ్మగా నోరూరించే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఈజీగా తయారైపోయింది. మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి బటర్ స్కాచ్ కుల్ఫీ ఐస్ క్రీమ్. ఇప్పుడు చూసిన దానికంటే కూడా ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ చేయడం ఇంకా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ బటర్ స్కాచ్ కుల్ఫీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి పావు కప్పు షుగర్ని తీసుకొని కరిగించండి. మీడియం ఫ్లేమ్లో ఇలా కొంచెం కలుపుతూ కరిగిస్తే షుగర్ అనేది కరిగిపోయి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మనం ఈ ఐస్ క్రీమ్లో ఈ షుగర్ని ఏమాత్రం మాడనివ్వద్దు. ఈ బటర్ స్కాచ్ మిక్స్ ఏమాత్రం మాడిపోయినా మనం చేసే ఐస్ క్రీమ్ అనేది అస్సలు టేస్టే రాదు. కాబట్టి ఈ షుగర్ సిరప్ మాడకుండా బటర్ స్కాచ్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయండి. షుగర్ అంతా ఇలా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక కంటిన్యూస్గా కలుపుతూ ప్రిపేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చేస్తుంటే మంటను మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో అంటే మీ వీలుని బట్టి మంటను అడ్జస్ట్ చేసుకొని చేయండి. ఇలా షుగర్ మెల్ట్ అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ బటర్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఒకవేళ మీ దగ్గర బటర్ స్కాచ్ ఎసెన్స్ ఉంటే కొద్దిగా బటర్ స్కాచ్ ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా చిన్నగా కట్ చేసిన 2-3 టీ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని వేసి ఒకసారి అంతా బాగా కలిపి బటర్ పేపర్లోకి తీసుకుందాం. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే స్టీల్ ప్లేట్కి కొద్దిగా నెయ్యిని రాసి కూడా ఈ మిక్స్ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బటర్ స్కాచ్ మిక్స్ పూర్తిగా చల్లారేంత వరకు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఒక బౌల్లోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకుందాం. మీ దగ్గర ఫుల్ క్రీమ్ పాలు లేకపోతే నార్మల్ పాలనైనా తీసుకోవచ్చు. ఈ పాలు మరిగేటంత వరకు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఒక మిక్సర్ జార్లోకి 4-5 బాదం పప్పుల్ని, 4-5 జీడిపప్పుల్ని వేసి గ్రైండ్ చేయండి. మీకు ఈ బాదం జీడిపప్పు ఐస్ క్రీమ్లో తగులుతూ ఉండాలంటే కాస్త బరకగా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను కాస్త మెత్తగానే ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పాలని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేశాక ఈ మిక్స్ని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. మరో పక్కన పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు పాలు బాగా మరిగాక మనం గ్రైండ్ చేసిన బాదం జీడిపప్పు పొడిని వేయాలి. ఇందులోనే ఒక పావు కప్పు చక్కెరను కూడా వేసి ఒక 3-4 నిమిషాలు ఈ పాలను బాగా మరిగించండి. 4 నిమిషాల తర్వాత పాలు కూడా కొంచెం చిక్కబడ్డాయి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన కార్న్ఫ్లోర్ మిక్స్ని తీసుకొని మరోసారి బాగా కలిపి పాలల్లో వేసి మిక్స్ చేయండి. కార్న్ఫ్లోర్ వేశాక ఒక 2-3 నిమిషాల్లోనే పాలనేవి చిక్కబడతాయి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి పాలను చల్లారనిద్దాం. మరో పక్కన మనం తయారు చేసిన బటర్ స్కాచ్ మిక్స్ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ బటర్ స్కాచ్ మిక్స్ని ముక్కలు ముక్కలుగా చేసి మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ బటర్ స్కాచ్ మిక్స్ని చిన్న చిన్నగా చితక్కొట్టి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను మిక్సర్ జార్లో ఇలా బరకగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోంచి 1 టీ స్పూన్ బటర్ స్కాచ్ మిక్స్ని వేరొక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం. పక్కన పెట్టిన బటర్ స్కాచ్ మిక్స్ కేవలం ఐస్ క్రీమ్ పైన గార్నిష్ చేయడానికి మాత్రమే. మనం తయారు చేసిన పాలు కూడా కాస్త చల్లారాయి. ఇలా కాస్త కూల్ అయ్యాక బటర్ స్కాచ్ మిక్స్ని వేసి కలపండి.
అలాగే ఇక్కడ నేను కుల్ఫీ కొంచెం కలర్లో కనబడడానికి చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే ఇలా చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ని వేయండి. ఇలా తయారు చేసిన ఐస్ క్రీమ్ మిక్స్ పూర్తిగా చల్లారాక కుల్ఫీ మోల్డ్లోకి తీసుకుందాం. ఇలా కుల్ఫీ మోల్డ్లోకి తీసుకొని కవర్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి పైనుండి స్టిక్ని పెట్టండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ఐస్ క్రీమ్ మోల్డ్ లేకపోతే సింపుల్గా మన ఇంట్లో ఉండే స్టీల్ గ్లాసెస్లోకి కూడా తీసుకోవచ్చు. ఇలాగే అన్ని ఐస్ క్రీమ్ మోల్డ్లోకి తీసుకున్నాక ఈ కుల్ఫీ మోల్డ్స్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5-6 గంటలు ఫ్రీజ్ చేసుకుందాం. 6 గంటల తర్వాత మన బటర్ స్కాచ్ కుల్ఫీ రెడీ అయినట్లే. ఇప్పుడు ఈ ఒక్కొక్క కుల్ఫీని నార్మల్ వాటర్లో ఒక 5 నుండి 10 సెకండ్స్ పెట్టి ఆ తర్వాత ఇలా మెల్లిగా ఐస్ క్రీమ్ స్టిక్ని పట్టుకొని తీస్తే ఐస్ క్రీమ్ మోల్డ్ నుండి ఈజీగా వస్తుంది. ఇలాగే అన్ని మోల్డ్ నుండి ఐస్ క్రీమ్ని తీసుకుంటూ ప్లేట్లోకి తీసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా చల్లని బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే బటర్ స్కాచ్ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటాయి. ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కూడా భలే బాగా నచ్చుతాయి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ చాలా ఈజీ వేలో ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయడానికి పాల కుల్ఫీ, పాలేజీ కుల్ఫీ, అలాగే వాటర్ మిలన్ ఐస్ క్యాండీ ఇలా ఎన్నో రకాల ఐస్ క్రీమ్ రెసిపీస్ కూడా ఉన్నాయి. నేను లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. మీకు ఏ రెసిపీ ఈజీగా అనిపిస్తే ఆ రెసిపీని ట్రై చేయండి. ఎప్పుడు ఒకే ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కాకుండా డిఫరెంట్గా చేసుకుని తినేయచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని అందించగలరు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.